అన్న గుడ్ మార్నింగ్. నమస్తే మణికంఠన్ భాయ్. నమస్తే అన్న. అన్న చెప్పే. అదే ఇప్పుడు మన క్యాబినెట్ ఇస్తాను అన్నారు కానీ ఇంత మంచి మన ఆణిముత్యాలు ఉన్నాక మరి ఇంకెందుకు మళ్ళీ కొత్తగా అంత పెద్ద మాట అంటే చెప్తా, ఒక 2 నిమిషాలు చెప్తా వాళ్ళ గురించి. మన ఎవరు మన వాటర్ లో నీళ్ళ మంత్రి, వాటర్ నీళ్ళ మంత్రి బ్రహ్మాండంగా మాట్లాడతాడు. సబ్జెక్ట్ లేని పెద్ద మనిషి అగ్రికల్చర్ మినిస్టర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరి ఫోటోనైతే చూసి మన వ్యవసాయదారులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు అన్నది వాటర్ నీళ్లు కలిసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈయన కూడా వాటర్ లో నీళ్లు ఈయన కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా. కాదు 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 కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నది అది. మర్చిపోయినావు నువ్వు. ఆ రోజు మాట్లాడడానికి ఎస్ఎల్బిసి కుంగిపోయింది కదా, మొత్తము కుప్ప కూలింది కదా. టాపిక్ ఏమొచ్చిందంటే ఏమైంది, ఏ కారణం చేత అని మన మిత్రులు అడిగితే, ప్రెస్ మిత్రులు అడిగితే చెప్పిండు అన్నట్టు. వాటర్లో నీళ్లు కలవడం వల్ల అట్లా బురద అయ్యి ఇట్లా ఏదో చెప్పబోయిండు ఆయన, తిప్పల పడ్డాడు, అట్లా కూలిపోయిందని చెప్పిండు అన్నట్టు. ఆ రోజు వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం బయటకి. ముందుకు వస్తే మన వ్యవసాయదారులు భయపడతారు, గుండెల్లో రైలు పడతారు. ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఒక్కొక్కరు ఒక్కో మాట అన్నారు అనుకో. ఆయన ఎట్లా మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఇక మళ్ళీ రోడ్లలో బొక్కలు పడితే ఆ ప్యాచ్లు వేయడానికి చేత కాదు. కేసీఆర్ గట్టికి నీళ్ళకు 3 రంగుల కలర్లు వేసి మంచిగా చేపించి రోడ్లు మరి భవనాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళంతా ఆనిముత్యాలు, వీళ్ళంతా మంచి మంచి ఆనిముత్యాలు, ఎక్కడెక్కడ దొరకని ఆనిముత్యాలు ఇవన్నీ. అదే ఆనిముత్యాల గురించి మనం చెప్పుకోవాలి కదా, అందరికి తెలుస్తుందో లేదో కదా. కొన్ని మాటలు మనం మళ్ళీ వెనక చేసుకుంటే తెలుస్తుంది కదా అన్నట్టు చేసిన అనమాట. శిశువు లేదు, సంక్షేమం లేదు. శిశువేక సంక్షేమ మంత్రి రీల్స్ రాని మన అక్క పెద్దక్క సీతక్క. ఇక దేవాదులు అంటే ఇక చూసుకోండి, మన గుడికి గుడిలో లింగాన్ని లింగేసినా కానీ పట్టించుకొని అక్క పెద్దక్క కొండా సురేఖ అక్క. అరే వా, నువ్వు మొత్తం మంత్రులు లిస్టే పెట్టుకున్నావు నీ దగ్గర. ఎవరో ఏమన్నా లిస్ట్ పెట్టుకుని 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, మీరు కొంచెం అందుబాటులో లేకుండా మొన్న. అదే 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 నిన్న 2 సార్లు చేసినా, మీరు హెల్త్ ప్రాబ్లం అన్నారు కదా. ఇట్లా చూసుకుంటా పోతే ఇక పక్కనే మళ్ళా ఎన్ని మన విద్యార్థులను తిడతాడు, టీచర్లను తిడతాడు, నిరుద్యోగులను తిడతాడు. అసలు సబ్జెక్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఎట్లా మాట్లాడుతున్నట్టే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని చులకన చేసి. అసలు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ అడిగితే చెప్పడానికి తెలుస్తుందో లేదో కూడా, అది కూడా డౌటే నాకు. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ రాదంటవా పాపం? నాకు తెలిసి అయితే రాదండి. రాకపోవచ్చా? మనిషి ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ మా నాన్న అనవల రేవంత్ రెడ్డి గారు. స్పెల్లింగ్ ఎందుకే, ఆయన ఏమన్నాడు ఆ రోజు, నాకు ఏం రాకున్నా సరే గుంపు మేస్త్రి లెక్క అవసరమైతే నేను అందరినీ పని చేయించుకుంటా, ప్లంబర్ వస్తాడు, కార్పెంటర్ వస్తాడు, లప్పం పెట్టోడు వస్తాడు, పిఓపి వేసేటోడు వస్తాడు అని ఆయన ఎప్పుడు ఆ రోజు. ఆయనకి ఏం అవసరం ఇవన్నీ? మరి నువ్వు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ ఎందుకు అడుగుతున్నావు? ఆయన అవసరమైతే అందరితో పని చేయించుకుంటాడు అట్లా. ఆయన చెప్పిండు కదా. ఒక్కతాటి మీద ఉన్న జిహెచ్ఎంసీ తీసుకపోయి 3 ముక్కలు చేసి అసలు కార్పొరేషన్ కి అర్థం లేకుండా చేసిన కార్పొరేషన్ మినిస్టర్ మా నాన్న అనుమూల రేవంత్ రెడ్డి. వీళ్ళందరికీ పెద్ద గుంపు మేస్త్రి, నేనే గుంపు మేస్త్రి అని చెప్తా. మీరు సీఎం అంతకంటే వేస్ట్ ఫెల్ ఇంకెవరిని చూడలేదు. నాకు ఇప్పుడు 49 ఏళ్ళు, నేను దగ్గర 8 మంది సీఎంలను చూసిన. ఇటువంటి బేకార్ సీఎం అయితే నేను ఎప్పుడు చూడలేదు. అవునా? అంటే అంత బేకార్ ఏమున్నాడే? కుమార్ రెడ్డి కూడా కొంచెం పర్వాలేదేమో. అంత బేకార్ ఏమనిపించింది? కానీ ఏదో కొంచెం అభివృద్ధి అన్న పాటలో ఏదో 1-2 చేసిండు ఆయన. దేనికి అన్నిటికీ శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు వదిలేసుడు తప్ప అంతకు మించి చేసే పని లేదు, పీకేది లేదు. ఇప్పటిదాకా మేడిగడ్డ అనుకుంటా కొట్టుకుంటా పోయాడు. ఇప్పుడు నీళ్ళు ఫ్రిడ్జ్ మీదకెళ్ళి నీళ్ళు పోతానే ఉన్నాయి కానీ మేడిగడ్డ కొంచెం తక్కువ అట్లనే 15 నీళ్ళ పడి ఉన్నది. ఇగో ఒక వార్త కూడా వచ్చింది ఇలా, మన వేముల ప్రశాంత్ రెడ్డి అంటుండు, మీరు పనికిరాదు అంటారు కదా, మరి ఇలా విమర్శించిన వాళ్ళు ఎందుకు ఎత్తిపోస్తున్నారని అడుగుతుండు. రాంపూర్ పంపోజ్ దగ్గర. రాంపూర్ పంపోజ్ ఎక్కడిది? కాళేశ్వరం లేదు కాదా ఏమి? మరి 1,00,000 కోట్ల వృధా అన్నదైతే అంటే ఇప్పుడు 1,00,000 కోట్ల వృధా అని మాట్లాడారు కదా, మరి నీళ్ళు కనబడతలేవు ఇప్పుడు కళ్ళకు ఇవన్నీ. మరి ఇవి ఎట్లా ఎత్తిపోస్తారు? మరి ఇవెందుకు ఎత్తిపోసారు? ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు మీరే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఈయన 1,00,000 కోట్లు అంటుంది కదా, దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన అసలు పనులు కాకుండా ఏం కాకుండా 26,000 కోట్లు ఆల్రెడీ అప్పుడు పైసలు ఎత్తేసారు. 1,00,000 కోట్లు నువ్వు అనుకున్నావు కానీ 1,00,000 కోట్లలో 26,000 కోట్లు తీసేస్తే ఇప్పుడు కూలిపోయింది అన్నోళ్ళే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం పేరుతోని మళ్ళీ నీటిని ఎత్తిపోస్తా ఉన్నారు ఎగువకి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు అంటే మిడ్ మానేరుకు ఎత్తిపోతలు నడుస్తూ ఉన్నాయి. శనివారం ఏం చేసిర్రు, ఇగో నిన్న పొద్దుగాల ఏం చేసిర్రు, రాంపూర్ పంప్ ను కూడా నడుపుకుంటా ఇగో వరద కాలువతోని ఎగువనున్న ఎస్ఆర్ఎస్పి వైపు నీటి తరలిస్తున్నారు. మరి ఇదంతా ఎడికెళ్ళి వచ్చినాయి ఈ నీళ్లు? ఇంత సాక్ష్యం కనిపిస్తా ఉంది. అందుకే
అనే దానికి ఇంకా అసలు తెలియదు. రాంపూర్ పంప్ హౌస్ కాళేశ్వరంలో అవునా కాదా? ఇది కాదంటారా ఎవరన్నా? ఇదంతా మొత్తం ఇంపాక్ట్ అయింది కదా దాంట్లో. మరి అది కాకుండా మరి ఇలా ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఎట్లా ఇప్పుడు విమర్శించిన వాళ్ళే ఇది పని చేయదు, పనికిరాదు, కూలేశ్వరం అయింది, నాశనం అయిపోయింది అన్నారు. మరి ఇలా దీని సంగతి ఏంది, దీని కథ ఏంది? అంతే కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ప్రకాశాన్ని చెప్పినట్టు ఒక వైట్ ఎలిఫెంట్ లెక్క కనిపిస్తుంది. ఒకటి కళ్ళు మూసుకొని కాళ్ళని పట్టుకొని ఇది పిల్లర్ లాగా రౌండ్ గా ఉన్నది, ఒకటి చెవులు పట్టుకొని దొప్పలాగా ఉన్నది. సబ్జెక్ట్లే తెలియకుండా ఏం మాట్లాడతారు ఈ కొడుకు నాకు. ఆయన ఏనుగుని పట్టుకొని వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ ఆయన అనలేదే. వైట్ ఎలిఫెంట్ అనేది ఆకునూరు మురళీ సార్ అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆయన ఎందుకన్నాడు అంటే తెల్ల ఏనుగు అంటే ఏంటంటే ఖర్చుతో కూడుకున్నది దాని మెయింటెనెన్స్, అందుకే వైట్ ఎలిఫెంట్ అన్నాడు ఆయన. అయితే అది ఆ ఏనుగుకి విపరీతమైన ఖర్చు పెట్టి సాకాలే కానీ చెప్పి ఆ వైట్ ఎలిఫెంట్ని ఉదాహరణ చెప్తూ దానికి వచ్చే కరెంటు బిల్లు వేల కోట్ల రూపాయలు అవుతుంది అన్నట్టు అట్లా చెప్పిండు అన్నట్టు. ఇక్కడ ఈయన చెప్పింది ఏంటంటే ఒకడు వచ్చి ఏనుగును పట్టుకొని, ఒకడు వచ్చి తోకను పట్టుకొని ఇదే అంటాడు, ఒకడు తొండం పట్టుకొని అదే అంటాడు అని అట్లా పేర్లు. ఆయనేమో ఆ రకంగా చెప్పిండు. ఓన్కేం అర్థం కాకుండా ఇది పట్టుకొని గోడ అంటారు అని ఇట్లా తెలియంది చెప్తారు అని. ఇప్పుడు వీళ్ళందరూ తెలిపోదని చెప్పేసి ఇంకా వీళ్ళది రేవంత్ రెడ్డి బూట్లు నాకే బ్యాచ్ ఒకటి ఉంది. ఈడ ఆకులూరు మురళి, అద్దంకి దయాకరు, మందుల సామ్యాలు. బాగా కోపం మీద ఉన్నవింది అలా మీద. మందుల సామ్యాలు ఎందుకు లేదా నా అంటే కేసీఆర్ తిడతాడు, ఎందుకంటే దళితుడు కాబట్టి మళ్ళీ తిట్టాడు అన్నట్టు ఈడు తిడతాడు. అంటే అట్లా దళితుడు అయితే ఇక ఏమనద్దా ఇక అంటే విమర్శించారు. ఆయన ఉద్దేశం అదే కదా. ఇప్పుడు మనకు రాజ్యాంగమే చెప్తుంది కదా, దళితుడిని ఏమన్నా అంటే సెక్షన్ పెడతారు, నాన్ వేలబుల్ వారెంట్లో తీసుకొస్తే లోపడేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఉసుకొలిపి ఉసుకో అంటే తీసుకొని పిట్టలందరినీ ఉసుకొలిపి పచ్చడాచిని పెట్టుకున్నారు పక్కకు. మరి కేసీఆర్ దగ్గర వాళ్ళేరా వాళ్ళ మీదకి ఉసుకో అంటే డిస్కో అనేటోళ్ళు? అందుకే నిన్న కూడా ఒక తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అధ్యక్ష మేకు పడేసింది కదా ఆయన. ఎవరు? నా పేరు ఏదో ఉంది, సరిగ్గా గుర్తొస్తలేదు. కొత్త అయినా అంటే పాత అయినా కానీ నేను ఫస్ట్ టైం ఆయన చూడడం. ఓకే. నిన్న ఈవినింగ్ తెలంగాణ భవన్ లో ఫుల్ గా రెచ్చిపోయింది అద్దంకి దయాకర్ మీద. ఇట్లా అనుకున్నా అంటే మీరు రోడ్డు మీద జనాలతో కొట్టి. కరెక్టే కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చిపోవడం అన్ని బంద్ చేసి ఎవరి పనాలు చేసుకుంటే మంచిగా ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి, ప్రతిపక్షం పని ప్రతిపక్షం చేయాలి, ప్రజా సమస్యలను బయటకు తీసుకొచ్చి. అదే వీళ్ళు కూడా ఏం చేయాలంటే వాళ్ళ మీద రెచ్చిపోవడం అవసరం లేదు. ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడు, బ్రహ్మాండంగా మాట్లాడు, కరెక్ట్ చెప్పిండు. జెన్జీ మీడియా గురించి సోషల్ మీడియా గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడు. గతంలో సరే ఆయన అధికారం ఉన్నప్పుడు ఏం చేసిండో, ఆ తప్పిదం ఏమైందో, అప్పటి అహంకారం ఏందో తెలియదు కానీ ఇప్పుడైతే నిజంగా ఉన్నట్టుగా మాట్లాడిండు. అదే జెన్జీ యువత దేశాన్ని మార్చేస్తుందని చెప్తున్నాడు. పైగా ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డికి కూడా అదే జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా లాస్ట్ లో వెళ్ళిపోయే అదే చెప్పింది కదా, మళ్ళీ 14th యానివర్సరీకి కేసీఆర్ గారు సీఎం గా వస్తారని చెప్పేసి కానీ ఒకటే క్లాస్ మొత్తం. ఓకేనే. థ్యాంక్ యూ.